నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఊదలతో ఇడ్లీ చేసుకుందాము. ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది. మామూలు ఇడ్లీ కంటే ఈ ఊదలతో ఇడ్లీ చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు ఊదలని వేసుకొని 3-4 సార్లు బాగా కడగాలి. దీనిపైన కొంచెం దుమ్ములాగా ఉంటుంది, అది అంతా పోయేంత వరకు మనము బాగా రుద్దుతూ కడగాలి. చూడండి, ఇలా ఉంటాయి ఊదలంటే. చిరుధాన్యాలలో ఊదలు ఒక టైపు. చూడండి, 4 సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు మినప్పప్పు వేసుకొని దీన్ని కూడా 3-4 సార్లు బాగా కడగాలి. ఈ రెండింటిని 8 నుండి 10 గంటల వరకు బాగా నాననివ్వాలి. 10 గంటల తర్వాత నేను ముందుగా 1/2 కప్పు అటుకులు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకున్నాను 5 నిమిషాల పాటు. 10 గంటలు నానిన మినపప్పు నీళ్లు వంచేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మినపప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇంత గట్టిగా ఉండాలి, ఇంత మెత్తగా కూడా ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. నేను ఇక్కడ మట్టి పాత్ర తీసుకున్నాను, దీంట్లోకి వేసుకుంటున్నాను. అదే మిక్సీ జార్లోకి 10 గంటల ముందు నానబెట్టుకున్న ఊదలని నీళ్లు వంపేసి వేసేసుకుంటున్నాను. చూడండి, 10 గంటల వరకు నానబెట్టుకునేసరికి బాగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకుంటే మెత్తని పిండిలాగా వస్తుంది. చూడండి, ఇలాగా. ముందుగా మినపప్పు పట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ పిండి కూడా వేసేసుకోవాలి. ఈ ఊదలు తింటే లివర్కు సంబంధించిన ఏవైనా రోగాలు ఉంటే మనకి తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే మిక్సీ జార్లోకి 5 నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి మెత్తగా పట్టుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు దీన్ని కూడా ఇదే పిండిలోకి కలిపేసుకుంటున్నాను. మనకి కావిళ్ళు అయినప్పుడు కూడా ఈ ఊదలు తింటే తొందరగా కావిళ్ళు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా. ఈ పిండిని ఎంత బాగా కలిపితే మనకు ఇడ్లీ అంత సాఫ్ట్గా వస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఈ చిరుధాన్యాలు తరచుగా తీసుకుంటూ ఉంటే తొందరగా బరువు తగ్గిపోతారు. పిండి పులివడానికి నేను నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. పొద్దున్నే చూస్తే చూడండి, పిండి బాగా పొంగిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఈ బాగా పులిసిన పిండిని వేసేసుకోవాలి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగానే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్రలో 1 గ్లాసు వరకు నీళ్లు పోసి వేడవ్వనిచ్చాను. దాంట్లోకి ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు స్టీమ్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత చేతికి కొంచెం నీళ్ళ తడి పెట్టేసి ఇలా మనము ఒత్తి చూస్తే ఇడ్లీ మనకు పచ్చిగా రాకపోతే ఇడ్లీ రెడీ అయిపోయినట్టే. మనం ఇడ్లీ తీసి పక్కన పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఇడ్లీ తీసుకుంటే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. పల్లి కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.